మార్నింగ్ కొంతమంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి సాయంత్రం 6-7 లోపు తింటే ఆరోగ్యంగా ఉంటాం అనేది చాలా మంది చెప్తున్నమాట. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటం అనేది ఎప్పుడూ ఐడియల్ కాదు. బాడీలో ఒక ప్రొలాంగ్ ఫాస్టింగ్ అనేది అందరు చేయలేరు. ఎక్కువ మంది జ్వరాలతో, డెంగ్యూ ఫీవర్, వైరల్ ఫీవర్తో బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఇయర్ చూస్తూ ఉంటాము డెంగ్యూ కేసులు అనేవి పెరుగుతూనే ఉంటాయి. ఇది ముఖ్యంగా ఎందుకు అంటే కొంతమంది వాటర్ తాగుతారు, కొంతమంది 5-6 లీటర్లు తాగుతూ ఉంటారు. అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్ని లీటర్లు తాగితే మంచిదండి? అగైన్ వాళ్ళ హైట్, వెయిట్, వాళ్ళ బాడీ కాంపోజిషన్, వాళ్ళు ఉండే ఏరియాలో క్లైమేట్, మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫిష్ బాగా తినమంటున్నారు, మటన్ తగ్గిమంటున్నారు, అదేవిధంగా చికెన్ తినమంటారు. ఏది తింటే బాగుంటుంది అనేది మీరు చెప్తారు. ఎట్లా కుక్ చేస్తున్నాం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మనం కొన్ని జనరేషన్స్ బ్యాక్ వెళ్తే కొంచెం వాళ్ళ లైఫ్ స్టైల్ ని మనం మిమిక్ చేయగలిగితే మన లైఫ్ స్పాన్ ని డెఫినెట్ గా పెంచుకోవచ్చు. జర్మంటన్ హాస్పిటల్ pioneers in world class orthopedic cardiology and multi specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం అత్తాపూర్లోని జర్మంటన్ హాస్పిటల్లో ఉన్నాం. జనరల్ ఫిజిషియన్ డిపార్ట్మెంట్ అనేది ప్రతి హాస్పిటల్ చాలా కీలకమైనది. అంటే ఏ జబ్బు వచ్చినా ఏది వచ్చినా చెప్పగలది ఆ డిపార్ట్మెంట్ జనరల్ ఫిజిషియన్. దాంట్లో ఆ డిపార్ట్మెంట్కి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ నివేదిత జోషి గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం. ఇప్పుడు దాకా వేసవి అయిపోయింది, అంటే రైనీ సీజన్ రాబోతుంది. ఎక్కువ మంది జ్వరాలతో, డెంగ్యూ ఫీవర్, వైరల్ ఫీవర్తో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? సో ఈ రైనీ సీజన్లో వెదర్ చేంజ్ అవ్వటం వల్ల వైరల్ ఫీవర్స్ అనేది చాలా కామన్. దాంట్లో మనం ప్రతి ఇయర్ చూస్తూ ఉంటాము డెంగ్యూ కేసులు అనేవి పెరుగుతూనే ఉంటాయి. ఇది ముఖ్యంగా ఎందుకు అంటే వాటర్ కలెక్ట్ అయ్యి అక్కడ మస్కిటోస్ బ్రీడ్ అవ్వటం వల్ల. సో జనాలు తీసుకునే ప్రికాషన్స్ అంటే ఫస్ట్ మీ ఇంట్లో ఎక్కడైనా వాటర్ కలెక్ట్ అవుతుంది అంటే అది రాకుండా చూసుకోవటం, మస్కిటో నెట్స్ ఇంట్లో యూజ్ చేయటం, అలాగే వాళ్ళ డైట్ ప్లస్ ఓవరాల్ హెల్త్ చూసుకోవటం మెయిన్గా. మీకు ఎక్కువగా అత్తాపూర్ కావచ్చు, లేకపోతే గచ్చిపల్లి కావచ్చు, ఈ ఏరియా మొత్తం నుంచి టోలీ చౌక్ నుంచి వస్తుంటారు. ఎక్కువగా పీపుల్ ఏ విధమైన ప్రాబ్లమ్స్తో వస్తారంటారు? సో యూజువల్గా మనం మాన్సూన్లో చూసేది ఫీవర్, జాయింట్ పెయిన్స్, చాలా మంది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే కాఫ్, కోల్డ్, థ్రోట్ పెయిన్ వాటితో వస్తూ ఉంటారు. ఇవి మనం కామన్ గా చూసేవి. వాటర్ కంటామినేషన్ అయ్యే వల్ల కూడా మనకి గ్యాస్ట్రోఎంటరైటిస్ లాంటి అంటే ఫుడ్ పాయిజనింగ్ లాంటివి కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ జర్మంటన్ హాస్పిటల్ మీరు వచ్చిన తర్వాత ఎక్కువ కేసులు యాజ్ జనరల్ ఫిజిషియన్ గా ఏది చూస్తుంటారంటే? సో ఎక్కువ మనం చూసేది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అండి. సో మనకి ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ ఎక్సర్సైజ్, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేని వల్ల మనం ఎక్కువ చూసేది లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్, దాంతోపాటు మనకి ఈ సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్, మనకి బ్లడ్ తక్కువ ఉన్న అనీమియా. సో ఇవి మనం కామన్గా చూసే డిసీజెస్ అన్నమాట యాజ్ అ జనరల్ ఫిజిషియన్. అదేవిధంగా ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అదే సమయంలో వాళ్ళు ఆ విధంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో మనము ఇప్పుడున్న లైఫ్ స్టైల్ మనం కొన్ని జనరేషన్స్ బ్యాక్ వెళ్తే మనం రివైండ్ చేసుకుంటే కొంచెం వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం మిమిక్ చేయగలిగితే మన లైఫ్ స్పాన్ని డెఫినెట్గా పెంచుకోవచ్చు. డెఫినెట్గా మనం మోడర్న్ మెడిసిన్ వచ్చాక చాలా మెడిసిన్స్ వచ్చినాయి, చాలా డిసీజెస్కి క్యూర్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం మన లైఫ్ స్టైల్ అనేది తగ్గిపోతుంది, ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది, జంక్ ఫుడ్ అనేది పెరిగిపోతుంది. సో వీటన్నిటి వల్ల వాళ్ళు ఫస్ట్ అనేది డైట్ అంటారు కదా, ఆహారమే ఔషధం అని. అట్లా డైట్ మీద ఫోకస్ చేయాలి. ఇంట్లో ఫుడ్, హోల్ గ్రెయిన్స్, రైస్, వీట్ ఇవి కన్జ్యూమ్ చేయాలి రాదర్ దెన్ రిఫైన్డ్ ఫ్లోర్ అంటే మైదా ఇట్లాంటివి అవాయిడ్ చేస్తూ, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఎక్కువ సాల్ట్, ఎక్కువ షుగర్ ఉన్న థింగ్స్ మెయిన్గా అవాయిడ్ చేయాలి డైట్ పరంగా. అట్ ద సేమ్ టైం డైట్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. అట్లీస్ట్ మా మిడిల్ ఏజ్ వరకు వాళ్ళకి ఏమీ వేరే హెల్త్ ఇష్యూస్ లేవు, వాళ్ళు బాగానే అంటే వాళ్ళకి ఏమీ జాయింట్ పెయిన్స్ లేవు అంటే డెఫినెట్గా ఎక్సర్సైజ్ చేయాలి. సో వీక్లో అట్లీస్ట్ 150 మినిట్స్ రికమెండేషన్స్ ప్రకారం మనం చూసుకుంటే 150 మినిట్స్ వరకు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. అంటే వీక్లో అట్లీస్ట్ 7 డేస్లో 5 డేస్ అయినా ఎక్సర్సైజ్ అనేది చెయ్యాలి. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేయాలి డైలీ. అట్లీస్ట్ చెయ్యాలి 5 డేస్. అది వాకింగ్ అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, అది పర్సన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకి వాళ్ళ ఫిజికల్ స్టేటస్, వాళ్ళ కండిషనింగ్ బట్టి ఉంటుంది, ప్లస్ వాళ్ళకున్న మిగతా డిసీజెస్ బట్టి
వాళ్ళ కార్డియాక్ స్టేటస్ బట్టి వాళ్ళు చేయాలి, కానీ ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్. మీరు అన్నట్టు అండి, మన పూర్వీకులు మన తండ్రులు కావచ్చు, మన తాతలు కావచ్చు, వాళ్ళు ఎటువంటి టాబ్లెట్ వేసుకోవాలా, పొలం పని చేసుకుంటారు, ఇంట్లో పని చేసుకుంటారు, సూర్యుడి డి విటమిన్ అన్ని పుష్కలంగా ఉంటుంది, ఏ టాబ్లెట్ లేకుండా 89 సంవత్సరాలు బతికిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు సెడెంటరీ లైఫ్, సరైన ప్రికాషన్ తీసుకోపోవటం, మీరు అన్న జంక్ ఫుడ్స్, ఇదే కారణమే కదా. ఇవే కారణం. దాంతో పాటు మనకి ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ, సైన్స్ పెరగటం వల్ల మనం కొన్ని డిసీజెస్ ని ఎర్లీగా ఐడెంటిఫై కూడా చేస్తున్నాము. సో దానివల్ల కూడా డిసీజ్ బర్డన్ అనేది పెరుగుతుంది. బట్ డెఫినెట్లీ మనకి ఉన్న సెడెంటరీ లైఫ్ స్టైల్ ప్లస్ డైటరీ చేంజెస్ వల్లనే డిసీజెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సివి ఆనంద్ గారు, డీజీపీ ఆఫ్ తెలంగాణ, దాదాపు 25 years నుంచి 72 అదే వెయిట్ మెయింటైన్ చేస్తాడు. దీనికి కారణం ఏంటంటే మీటింగ్లో చెప్పింది, 3 whites నేను వదిలేసేసాను పూర్తిగా అన్నాడు. ఒక వైట్ రైస్, తర్వాత సాల్ట్ అండ్ షుగర్. ఒక మనిషి 1 kg కూడా, ఒక 1/2 kg కూడా పెరగకుండా 22 సంవత్సరాల నుంచి అలా మెయింటైన్ చేస్తున్నట్టు ఆశ్చర్యం అనిపించింది ఒక ఇంటర్వ్యూలో. మీరేమంటారు దాని పట్ల? మనము ఏంటంటే డైట్కి వచ్చేసరికి ఏదైనా మోడరేషన్లో తినటం అనేది ఎప్పటికైనా బెటర్. అంటే ఏది ఎక్కువగా కాకుండా ఏది తక్కువగా కాకుండా మనం తినాలి, లిమిటెడ్గా. సో మీరు ఇప్పుడు డైలో ఒక పూట రైస్ విత్ ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, లైక్ అది కూరగాయలు కావచ్చు, పప్పు కావచ్చు, దాంతోపాటు ఏమన్నా నాన్ వెజ్ ప్రోటీన్ కావచ్చు, ఇవి తీసుకుంటే సో దాని ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఫైబర్ అనేది కూడా మనం సప్లిమెంట్ చేయాలి, రైస్ ఒక్కటే కాదు, దాంతోపాటు ప్రోటీన్ కూడా తీసుకోవాలి. సో మన మీల్ అనేది హోల్సమ్గా ఉండాలి, అన్ని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఎసెన్షియల్ ఫ్యాట్స్ అన్నీ తీసుకోవాలి, వైటమిన్స్, మినరల్స్ ఒకటనే కాదు. సో అన్నీ తీసుకోవాలి. అండ్ షుగర్ అండ్ సాల్ట్ వరకు వచ్చేసరికి ఎస్, ఇప్పుడు డయాబెటిక్ లేని వాళ్ళు లిమిటెడ్గా ఏదన్నా స్వీట్స్ ఒకేషనల్గా తీసుకోవచ్చు. ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా వన్స్ ఇన్ వైల్ వాళ్ళు ఒక నెల రోజులో ఒక స్వీట్ ఇంత తింటే దానికి ప్రాబ్లం లేదు, కానీ అక్కడితో ఆపేయాలి, అట్లా అని తినకూడదు. అది ఒకసారి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇదైపోతా ఉంటుంది. సో ఇప్పుడు మనం బీపీ ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ చెప్తాము సాల్ట్ అనేది తగ్గించండి అని. ఎందుకంటే మీరు సాల్ట్ తగ్గిస్తే అట్లీస్ట్ ఒక 5 to 10 mmHg ఆఫ్ బీపీ ఓన్లీ సాల్ట్ తగ్గించటం వల్లనే తగ్గుతుంది. సో అది కూడా ఒక పాయింట్ అన్నమాట. మీరు అన్నట్టు మసాలాలు, పచ్చళ్ళు, ఎస్ అటువంటి. సో సాల్ట్ ఎక్కువ ఉన్న సబ్స్టెన్స్ అంటే ఇప్పుడు వాళ్ళు కుకింగ్ సాల్ట్ కాకుండా ఎక్స్ట్రా యాడెడ్ సాల్ట్, సో డేకి 5 grams కన్నా తక్కువ తీసుకోవాలి సాల్ట్. ప్లస్ మనకి చాలా వాటిలలో ఇప్పుడు పికల్స్, ఎందుకంటే దాన్ని ప్రిజర్వ్ చేయాలి కాబట్టి దాంట్లో సాల్ట్ ఎక్కువ వేస్తారు. సో ఇట్లా సాల్ట్ ఎక్కువ ఉన్న సబ్స్టెన్సెస్, సాసెస్, జామ్స్, పికిల్స్, వీటిలో ఎక్కువ ఉంటుంది సాల్ట్ కంటెంట్ అనేది. సో ఇవి అవాయిడ్ చేయాలి. అండ్ దాంతోపాటు షుగర్ వరకు వచ్చేసరికి సింపుల్ షుగరే కాకుండా ఇన్ ఎనీ ఫామ్, అది బేకరీ ఐటమ్స్ లైక్ బిస్కెట్స్ కావచ్చు, కేక్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఎస్పెషలీ విత్ రిఫైన్డ్ ఫ్లోర్ చేసినవి, మైదాతో చేసినవి. సో ఇవి కొంచెం అవాయిడ్ చేయాలి అన్నమాట. వాళ్ళు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉన్నవి అవాయిడ్ చేయాలి. అదేవిధంగా యాజ్ ఎ జనరల్ ఫిజిషియన్ మీ దగ్గర చాలా మంది వస్తుంటారు. కొంతమంది వాటర్ తాగుతారు, కొంతమంది 5-6 లీటర్లు తాగుతూ ఉంటారు, కొంతమంది తాగరు. అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, కిడ్నీ సంబంధించే వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఎన్ని లీటర్లు తాగితే మంచిదని మీరు అంటారు? సో ఒక నార్మల్ పర్సన్ ఒక 2 to 3 liters ఆఫ్ వాటర్ వరకు కంఫర్టబుల్గా తీసుకోవచ్చు. బట్ అగైన్ వాళ్ళ హైట్, వెయిట్, వాళ్ళ బాడీ కాంపోజిషన్, వాళ్ళు ఉండే ఏరియాలో క్లైమేట్, సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆల్రెడీ కిడ్నీ ఇష్యూస్ కానీ హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా కొంచెం వాటర్ రెస్ట్రిక్షన్ అనేది మేమే రికమెండ్ చేస్తాం. ఆ పర్సన్ వెయిట్, బీపీ అండ్ మిగతా కార్డియాక్ స్టేటస్, కిడ్నీ స్టేటస్ బట్టి ఫ్లూయిడ్ రికమెండేషన్ అనేది మేము చేస్తాం. బట్ నార్మల్ పర్సన్ ఎవరికైతే ఏ జబ్బులు లేవు, హెల్తీగా ఉన్నారు, యంగ్ ఉన్నారు, అట్లీస్ట్ 2 to 3 liters ఆఫ్ వాటర్ ఎవ్రీడే తీసుకోవచ్చు. డెఫినెట్గా 3 liters తాగాలి. మేము 5 నుంచి 6 లీటర్లు తాగుతూ ఉంటారు చాలా మంది. సో అంటే దానివల్ల కొన్నిసార్లు ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ అనేవి రావచ్చు. లైక్ నార్మల్ పర్సన్లో మే నాట్ బి, బట్ సమ్ టైమ్స్ వి సీ ఫ్లూయిడ్ రిటెన్షన్ అనేది, స్వెల్లింగ్ రావచ్చు బాడీ, ఆర్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అంత వాటర్ తీసుకున్నా కూడా ప్రాబ్లమే. సో ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ రావచ్చు, లైక్ సోడియం తగ్గచ్చు. సో ఇట్లాంటివి కొన్ని జరగచ్చు. అదేవిధంగా ఈ మధ్య ఎగ్స్
ఎక్కువగా రోజు 2 గుడ్లు తింటే పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు. అదేవిధంగా ఫిష్ బాగా తినమంటున్నారు, మటన్ తగ్గిమంటున్నారు, అదేవిధంగా చికెన్ తినమంటారు. ఏది తింటే బాగుంటుంది అనేది మీరు చెప్తారు? ఎగ్స్ వరకు వచ్చేసరికి డెఫినెట్ గా, ఎందుకంటే దట్ ఈస్ అ కంప్లీట్ ప్రోటీన్, మనకి ఈజీగా యాక్సెసిబుల్, ఈజీ టు కుక్. మన ఇండియన్స్ అందరికీ కూడా అదొక చాలా మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో డెఫినెట్ గా దే నీడ్ టు హ్యావ్ ఎగ్స్ ఇన్ దట్ డైట్. ఏదో ఒక మీల్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. దాంట్లో మనకి కావాల్సిన బాడీకి గుడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వస్తాయి. అండ్ ఫిష్ వరకు వచ్చేసరికి సేమ్ omega-3 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హార్ట్ హెల్త్కి కూడా మంచిది. సో గుడ్ ఫ్యాట్స్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్, బ్యాడ్ ఫ్యాట్స్ కాకుండా. మటన్ అంటే యూజువలీ రెడ్ మీట్లో కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ కాస్ట్ చేస్తాయి కాబట్టి మనం యూజువల్గా అవాయిడ్ చేయమని చెప్తాము. చికెన్ వరకు వచ్చేసరికి ఇట్స్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ నాన్ వెజ్ ప్రోటీన్. కాకపోతే దానికి మనం ఏంటంటే ఎట్లా కుక్ చేస్తున్నాం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. మీరు డీప్ ఫ్రైడ్ చికెన్ తింటే దాంట్లో మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోతుంది. అదే మీరు బాయిల్డ్ చికెన్కి వెళ్తున్నారంటే యూఆర్ జస్ట్ టేకింగ్ ద గుడ్ పార్ట్, అంటే ప్రోటీనే తీసుకుంటున్నారు. బాయిల్డ్ చికెన్, స్టీమ్డ్ ఆర్ నార్మల్గా కుక్ చేసుకున్న చికెన్, సో దోస్ ఆర్ గుడ్, అన్లైక్ డీప్ ఫ్రైడ్ చికెన్. అదేవిధంగా అంటే మార్నింగ్ కొంతమంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి మధ్యాహ్నం భోజనం పరిపూర్ణంగా తిని సాయంత్రం 6-7 లోపు తింటే ఆరోగ్యంగా ఉంటాం అనేది చాలా మంది చెప్తున్నమాట. అది నిజమంటారా? సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటం అనేది ఎప్పుడూ ఐడియల్ కాదు, ఎందుకంటే బాడీలో ఒక ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ అనేది అందరు చేయలేరు. సో డెఫినెట్లీ దానికి వాళ్ళు వాళ్ళ డాక్టర్ని కానీ డైటీషియన్ని కానీ కన్సల్ట్ చేయటం మంచిది. ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అందరికీ కాదు, కొంతమందికే అది సెట్ అవుతుంది. సో వాళ్ళు వాళ్ళ డాక్టర్ని కానీ డైటీషియన్ని కానీ కన్సల్ట్ అయ్యి చెయ్యాలి ఆ విషయం. అయితే జ్వరం వచ్చింది, డాక్టర్ని సంప్రదించుకుంటే 6 అవర్స్కి ఒక డోలో వేసుకుంటే 24 అవర్స్లో తగ్గిపోద్ది అని చెప్పేసి చాలా మంది డాక్టర్ దగ్గర రాకుండా ఉన్నారు. మీరేమంటారు వాళ్ళని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఫస్ట్ ఒక 1-2 days ఫీవర్ ఈ సీజన్లో మనకి కామన్గా వస్తుంది కాబట్టి ఫస్ట్ 1 or 2 days వాళ్ళ ఇంట్లో హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ సింపుల్ పారాసెటమాల్తో, ఓన్లీ పారాసెటమాల్ వేసుకున్నంత వరకు ప్రాబ్లం లేదు. వాళ్ళు లేదు వేరే యాంటీబయాటిక్స్ లైక్ ఎస్పెషల్గా చాలా మంది అజిత్రోమైసిన్ అనేది వాడుతూ ఉంటారు. సో అట్లాంటివి కాకుండా జస్ట్ ఇంట్లో హైడ్రేషన్తో పాటు పారాసెటమాల్ వేసుకుంటున్నారు, ఫీవర్ తగ్గిపోతుంది 1-2 daysలో, దే హ్యావ్ రికవర్డ్, అంటే సింపుల్ వైరల్ ఇల్నెస్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. బట్ అట్లా కాకుండా ఒక 3 days పైన ఫీవర్ వస్తుంది, చలితో పాటు వస్తుంది, నైట్ టైం ఫీవర్ ఎక్కువ ఉన్నా, ఆర్ సివియర్ డీహైడ్రేషన్ వల్ల గిడ్డినెస్ కానీ, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి అంటే డెఫినెట్గా డాక్టర్ని కాంటాక్ట్ అయ్యి కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ అనేవి అవసరం ఉంటాయి. ముఖ్యంగా మహిళలకి, వాళ్ళకి రక్తహీనత, చాలా మంది ఎన్ని ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? సో ఉమెన్స్ హెల్త్ మన సొసైటీలో ఎప్పుడు కొంచెం నెగ్లెక్టెడ్ విషయమే అండి. సో అందుకే మీరు ఉమెన్స్ హెల్త్ మీద చాలా ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ కూడా చేస్తూ ఉంటారు. హిమోగ్లోబిన్ తక్కువ ఉండటం అనేది మన ఇండియాలో చాలా కామన్ థింగ్, ఎస్పెషలీ ఉమెన్కి. అండ్ అది కూడా ఏజ్ గ్రూప్ 20 to 40-45 ఉన్న ఏజ్ గ్రూప్లో చాలా కామన్గా చూస్తుంటాం. బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, బ్లీడింగ్ అయ్యడం వల్ల తక్కువ ఉండటం, ఐరన్ తక్కువ ఉండటం, B12 తక్కువ ఉండటం, వాళ్ళకి సరిగ్గా ఆహారం లేకపోవటం వల్లనో, సో రిపీటెడ్ ప్రెగ్నెన్సీ వల్లనో, ఇట్లా చాలా రీజన్స్ వల్ల బ్లడ్ అనేది తక్కువ ఉండొచ్చు. సో డెఫినెట్గా వాళ్ళు అప్పుడు టెస్ట్ చేసుకొని దానికి ఏదైతే కాజ్ ఉందో ఆ కాజ్ని మనం ట్రీట్ చేయాలి. అదేమైనా బ్లడ్ చాలా క్రిటికల్ లెవెల్స్ కన్నా లో ఉంటే అప్పుడు ఎక్కించాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. జర్మంటన్ హాస్పిటల్లో ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా 250 బెడ్స్తో ఉంది. చాలామంది పేషెంట్స్, మధ్యతరగతి ప్రజలు, తక్కువ ఫీజులు, టెస్టులు కూడా తక్కువ ఉంటాయి అంటారు. మీరేమంటారు? డెఫినెట్గా మా హాస్పిటల్లో జనాలు ఈ సర్వీసెస్ అన్నిటినీ అవైల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న అందరు డాక్టర్స్ కూడా వాళ్ళకి బెస్ట్ సర్వీసెస్, వాళ్ళకి ఏవైతే నిజంగా అవసరం ఉన్న టెస్ట్ కానీ ట్రీట్మెంట్ కానీ రికమెండ్ చేస్తారు. మిర్జావద్ జార్ఖాన్ గారు, ఆయన జర్మనీలో నేర్చుకోవటం కావచ్చు, ఈ యొక్క హైదరాబాద్కి ఏదైనా చేయాలి, ఇక్కడ మనం హాస్పిటల్ పెట్టాలని, ఆయనతో అటువంటి సీనియర్తో రాష్ట్రపతి అవార్డు గ్రహీత మీరు వర్క్ చేయటం ఎలా ఫీల్ అవుతారు? డెఫినెట్లీ నాకు ఇది ఒక చాలా గ్రేట్ ఆపర్చునిటీ. ఫర్ దట్ ఐ రియలీ థ్యాంక్ హిమ్. ఆయనతో వర్క్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. డెఫినెట్లీ ఆయన లీడర్షిప్ కింద మనం అందరం యాజ్ అ టీమ్ పేషెంట్కి ఏదైతే బెస్ట్ కేర్ అనేది ఇవ్వగలమో అది ట్రై చేస్తున్నామండి. చూశారు కదండి, జనరల్ ఫిజిషియన్
డాక్టర్ నివేదిత జోషి గారు. అంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి నడవడికతో ఉండాలి, ఎంత వాకింగ్ చేయాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎటువంటి సెడెంటరీ లైఫ్కి అలవాటు పడకుండా జంక్ ఫుడ్స్ తినకుండా ఉంటే ఎంత ఆరోగ్యంగా ఉంటామో అటు పిల్లలకి, అటు మహిళలకి, పెద్దలకి అందరికీ సవివరంగా వివరించారు. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.